జగిత్యాల జిల్లాలో పెట్రోల్ డీజిల్ సప్లైలో ఎలాంటి కొరత లేదన్నారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు. వినియోగదారులకు సరిపడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లభిస్తోందని చెప్పారు. క్రెడిట్ పద్ధతి లేకపోవడంతో బంక్ యాజమాన్యానికి కొంత ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. కొరత ఏర్పడుతుందన్న ఆరోపణలతో భారీ మొత్తంలో వాహనదారులు రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బంకులలో సరిపడా స్టాక్ అందుబాటులో ఉందన్నారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు. ఇప్పుడు ఒకటేసారి వాళ్ళు మేము క్రెడిట్ ఇవ్వము, పాత పేమెంట్ కడితేనే లోడ్ ఇస్తామని చెప్పుట్లా పాత పైసలు వసూలు అవుతారు. కొన్ని పంపులు అట్లా అయిపోయినాయి. వాటి మూలన ఉన్న పంపుల మీద ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాని బయటికి చూస్తే ఇక్కడ మన దగ్గర చాలా మంచిగానే ఉంటుంది. రోజు లేనన్న రోజైతే ఇప్పటివరకు లేదు. బాగా రోజు పోస్తూనే ఉన్నాం. సేల్ పెరిగింది. ఇప్పుడు మాది 1200 అమ్మేది, నిన్న 2000 లీటర్లు అమ్మేది. నిధులు కూడా నిన్న 4000 45,000 మొన్న 8,000 వేది. బయట లేకపోతే ఆ చుట్ల పోతున్నాను. అంతేగాని షార్టేజ్ పెట్రోల్ ఇస్తున్నారు. గతంలో మనకు మా బంకు వస్తే మాత్రము గతంలో 1000 డైలీ 1000 లీటర్లు అంటే 30,000 లీటర్లు అయితే సరిపోతుంది. అలాగే డీజిల్ ఒక 60,000 లీటర్లు సరిపోతుంది. ఇప్పుడు అంతగానే ఎక్కువ వచ్చేది అయినా సరిపోతలేదు. అంటే బయట బంకులు బతుట్లా దాని ఎఫెక్ట్ వీటి మీద పడుతుంది. 50 రూపాయలు లీటర్ పోసుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కట్టు. దాంతో కూడా కొరత ఏర్పడుతుంది. అవసరం ఉన్న కాడికి వాడుకుంటే ఏం లేదు. కానీ ఎక్కువ తీసుకపోవట్లో కూడా మళ్ళీ దొరుకుతలేదని ఒక భయాందోళనతో ప్రజలు తీసుకపోవట్లో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది.